హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో చాలా మంది VITAPకి సంబంధించిన డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో ఆ డౌట్స్ అన్నింటిలో కామన్ డౌట్స్కి నేనైతే ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను అనమాట. సో ఈ వీడియో VITAP డౌట్స్ పార్ట్ 1 అనమాట. సో ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆ నెక్స్ట్ పార్ట్స్లో నేనైతే వాటికి ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లియర్ చేస్తాను, మీకు మంచి గైడెన్స్ అనేది నేనైతే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డౌట్ చూస్తే, అన్న మాకు ఎంసెట్ వాళ్ళకైనా BITRIPLE వాళ్ళకైనా కాలేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చాలామంది అయితే అడగడం జరిగింది. సో మన VITAP వాళ్ళ వెబ్సైట్ చూస్తే అక్కడ మనకు September 8th కాలేజ్ స్టార్ట్ అవుతుందని అక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అది టెంటేటివ్ డేట్ అనమాట. టెంటేటివ్ అంటే వాళ్ళు టెంపరీగా అనుకున్న డేట్ అప్పుడు స్టార్ట్ చేయాలని. మేబీ అది ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదంటే ఆ రోజే స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా ముందైతే స్టార్ట్ చేయరు మ్యాక్సిమము. సో అదనమాట, మీకు సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అవుతాయి. ఎంసెట్ వాళ్ళకి BITRIPLE వాళ్ళకి ఒకేసారి మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి, ఎంసెట్ వాళ్ళకి BITRIPLE వాళ్ళకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఏ డిఫరెన్స్ ఉండదు. ఎంసెట్ వాళ్ళు BITRIPLE వాళ్ళు అందరూ ఈక్వల్. మీరు సేమ్ క్లాసెస్లో ఉంటారు, సేమ్ రూమ్స్లో కూడా పడతారు. అండ్ ఫ్యాకల్టీ కూడా ఏం డిఫరెన్స్ చూపించారు. అసలు ఆ ఫ్యాకల్టీకి మీరు ఎంసెట్ ద్వారా వచ్చారో BITRIPLE ద్వారా వచ్చారో కూడా తెలియదు అనమాట. సో అది మనకు ఏం డిఫరెన్స్ ఉండదు. ఎంసెట్ వాళ్ళకైనా BITRIPLE వాళ్ళకైనా ఏం డిఫరెన్స్ ఉండదు, ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి, అన్న మేము రిపోర్టింగ్ చేసేసాము, మాకు ఇంకా కాలేజ్ నుంచి ఏ మెయిల్ రాలేదు, ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే డౌట్ అడగడం జరిగింది. సో మీకు ఈ రిపోర్టింగ్ డేట్స్ అనేవి 17th to 22nd జూలై వరకు అయితే ఇచ్చారు కదా. సో మీకు ఈ 22nd జూలై తర్వాత మీకు కాలేజ్ నుంచి మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మీకు 23rd జూలై అయితే మీకు కాలేజ్ నుంచి మెయిల్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫేజ్ సంబంధించిన డేట్స్ కూడా వదిలేశారు కాబట్టి ఒకవేళ మీకు 23rd జూలై రాలేదంటే మేబీ టోటల్ సెకండ్ ఫేజ్ తర్వాత అయినా రావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ బుకింగ్ గురించి చాలామంది అడగడం జరిగింది. సో హాస్టల్ బుకింగ్ చేసుకున్న వెంటనే ఫీ పేమెంట్ అనేది అప్పుడే చేసేయాలా అని కూడా అడగడం జరిగింది అనమాట. సో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మీకు హాస్టల్ బుకింగ్ చేసుకోమని ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఆ మెయిల్ ఎప్పుడు వస్తుంది, మీకు కాలేజ్ నుంచి ఫస్ట్ మెయిల్ వస్తుంది కదా. సో ఆ రోజే మ్యాక్సిమం వస్తుంది, ఎందుకంటే మాకు లాస్ట్ టైం కూడా మాకు ఫస్ట్ మెయిల్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే ఈ హాస్టల్ బుకింగ్ మెయిల్ కూడా వచ్చిందనమాట. అండ్ ఏ రూమ్ టైప్కి ఎంతెంత ఫీ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ ఈ హాస్టల్ బుకింగ్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ హాస్టల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బుకింగ్ కంటే ముందు హాస్టల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఫస్ట్ 30,000 అనేది అప్పుడే పేమెంట్ అనేది చేసేయాలి. మీకు హాస్టల్ బుకింగ్ సంబంధించిన మెయిల్ వస్తుంది, అందులో ఒక లింక్ అయితే ఇస్తారనమాట. సో అందులో మీరు ఈ 30,000 అయితే పే చేయాల్సి ఉంటుంది హాస్టల్ రిజిస్ట్రేషన్ కోసము. సో ఆ 30,000లో 15,000 వచ్చేసి హాస్టల్ అడ్మిషన్ ఫీ అనమాట. అండ్ ఇంకో 15,000 వచ్చేసి హాస్టల్ కాస్ట్ అండ్ డిపాజిట్ సంబంధించిన ఫీ అనమాట. ఈ ఫస్ట్ అడ్మిషన్ సంబంధించిన 15,000 నాన్ రీఫండబుల్, అండ్ మిగతా కాస్ట్ అండ్ డిపాజిట్ సంబంధించిన ఈ 15,000 అనేది మీకు రీఫండబుల్ అనమాట. సో ఇది ఎప్పుడు రీఫండ్ చేస్తారంటే, ఒకవేళ మీరు బీటెక్ అయింటే 4 years తర్వాత రీఫండ్ చేస్తారు. ఒకవేళ ఇంటగ్రేటెడ్ ఎంటెక్ అయింటే టోటల్ 5 years తర్వాత మీకైతే రీఫండ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ హాస్టల్ రిజిస్ట్రేషన్ కోసం 30,000 పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు హాస్టల్ బుకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఆ హాస్టల్ బుకింగ్లో మీకు ఏ టైప్ ఆఫ్ రూమ్ కావాలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు బుక్ చేసుకునేటప్పుడు మీరు అప్పుడే ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ హాస్టల్ బుకింగ్లో ఎలా ఉంటుందంటే, మీరు జస్ట్ అక్కడ రూమ్ టైప్స్ అనేది ఉంటుంది. మీకు బ్లాక్ అండ్ రూమ్ నెంబర్ అవేమి ఉండవు, జస్ట్ రూమ్ టైప్స్ ఉంటాయి. సో మీకు ఏ టైప్ ఆఫ్ రూమ్ కావాలో అది జస్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సో మీరు అలా సబ్మిట్ చేసిన తర్వాత మీకోసము ఆ రూమ్ అనేది తీసి పెడతారనమాట. సో మీరు ఏ టైప్ ఆఫ్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఫీ అనేది మీకు ఈ పేమెంట్ ఆప్షన్స్లో మీకు ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. మీరు అప్పుడు ఆ పేమెంట్స్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ పే నౌ ఉంటుంది, అక్కడ మీరు పే అయితే చేయాలి. అండ్ ఆ ఇన్వాయిస్ దగ్గర మీకు డ్యూ డేట్ అనేది ఇస్తారనమాట. అంటే మీరు ఎప్పటిలోపు ఆ ఫీజు అనేది కట్టాలని అక్కడే డ్యూ డేట్ కూడా ఇస్తారనమాట. మీకు మినిమం 1 day అయినా టైం అయితే ఇస్తారనమాట ఈ పేమెంట్ చేసుకోవడానికి. ఫస్ట్ మీరు మీకు ఏ టైప్ ఆఫ్ రూమ్ కావాలో బుక్ చేసుకోవాలి, అప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. మీకు మినిమం 1 day అయితే టైం ఇస్తారు. ఒకవేళ అప్పుడే మీ దగ్గర అమౌంట్ ఉన్నా కూడా మీకు ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత అక్కడే పే చేసేయచ్చు. అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు VTAP వెబ్సైట్లో జరుగుతుందన్నమాట. ఈ హాస్టల్ రిజిస్ట్రేషన్ కానీ ఈ హాస్టల్ బుకింగ్ కానీ ఇదంతా కూడా VTAP వెబ్సైట్లో జరుగుతుందన్నమాట. ఈ VTAP వెబ్సైట్కి సంబంధించిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవి వచ్చేసి మీకు దీనికంటే ఈ హాస్టల్ బుకింగ్ మెయిల్ వస్తుంది కదా, దీనికంటే ముందు ఆ మెయిల్ అయితే వస్తుంది. మీకు ఆ యూజర్ నేమ్, ఆ పాస్వర్డ్ అవన్నీ కూడా
ఆ ముందు మెయిల్లో అవైతే ఇస్తారనమాట. సో డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి, అన్న మన విఐటిఐపి కాలేజ్ దగ్గర పీజీస్ ఏమన్నా ఉన్నాయా అని చాలామంది అయితే అడగడం జరిగింది. సో మన విఐటిఐపి దగ్గర వచ్చేసి ఐనవోల్ అని ఒకటైతే ఉందన్నమాట ఏరియా. సో అక్కడ కొన్ని పీజీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ మందడం అని ఇంకొక ఏరియా అయితే ఉంది. సో అక్కడ కూడా చాలా పీజీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్ ఒక 14 దాకా ఉన్నాయని మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. ఎవరైతే పీజీస్లో ఉన్నారో వాళ్ళైతే ఒక 14 దాకా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పీజీలో చేరాలనుకుంటే మీకైతే పీజీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను నెక్స్ట్ పార్ట్స్లో మీ డౌట్స్కి ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుల్ గైడెన్స్ అనేది నేను ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.